హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజైతే శనగపప్పు కొబ్బరి అండి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. శనగపప్పు క్వాలిటీ మన ఇష్టం అండి. ఇది కొబ్బరి మొత్తం పడుతుంది, చిన్నకాయ కదా. దీంట్లో కావాల్సిన ఆనియన్స్, చింతపండు, ఎల్లిగడ్డ, అల్లం, పచ్చిమిర్చి. ఈ శనగపప్పుని 70% ఉడకపెట్టుకోవాలండి. ఇది శనగపప్పుని ఉడకపెట్టుకుని దీన్ని మిక్సీ కొట్టుకున్నాక మనం కర్రీ చూద్దాం రండి. శనగపప్పు ఉడకపెడుతున్నామండి. ఇప్పుడు స్టవ్ అంటించుకుందామండి. కనిపిస్తుందా? కొంచెం ఆయిల్ వేసుకుందాం, కర్రీ సరిపడా. నేనైతే ఆయిల్ తక్కువే వాడతానండి. చెప్పా కదా, మంత్రి సత్యనారాయణ గారిని ఫాలో అవుతానని. నేనైతే ఆయిల్ తక్కువే వాడతాను. కొంచెం దాల్చిన చెక్క, స్టార్ ఫ్రూట్ అండి, ఇది స్టార్ అండి ఇలాంటిది. మూడు యాలకులు, ఇవి 2 దంచేసుకుందామండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఆనియన్స్, కరివేపాకు. ఇట్లా అయ్యేటప్పుడే కొంచెం రాక్ సాల్ట్ వేసుకుందాం, త్వరగా వేగిపోతుంది. పసుపు, పప్పు ఇంట్లో పట్టించిందండి. మంచి కలర్ఫుల్గా ఉంది, మంచి కలరు, మెంతుల కలర్లో ఉంటుంది. ఇది అల్లము, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి అండి, మిక్సీ కొట్టేసాను. మటన్ కర్రీ పెట్టామండి, దెబ్బ రొట్టె పెట్టాము. చూడండి ఎలా ఉంది, ఒకసారి మా స్టైల్లో ట్రై చేయండి. మటన్ ములక్కాడ కృష్ణా జిల్లా ఫేమస్ అండి. లేకపోతుంది కదండి, నానబెట్టుకోవాలి శనగపప్పు. కొంచెం వాటర్ ఉన్నా ఏం కాదు, వేసేద్దాం.
స్పూన్లో పడినా కానీ పెద్ద సౌండ్ వస్తుందండి. ఫోను సౌండ్ ఎక్కువ తీసుకుంటుందంట. ప్లేట్ పెట్టేసుకున్నా అండి. వాకింగ్ నుంచి వచ్చినాక చేద్దాం అనుకున్నా, పేపర్ చదువుతా కూర్చున్నా, లేట్ అయిపోయింది. పక్కన కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉండిద్దండి, ఏమనుకోకండి. ఎలా ఉందో చూద్దామండి. కారం వేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసాం కదా, కారం కొంచెం చూసుకుని వేసుకుందాం. కొబ్బరి వేసుకున్నామండి. మిక్సీ కొట్టుకున్న కొబ్బరి అండి. కొబ్బరి వేసాం కదండి, ఒక 2 minutes సిమ్లో పెడదాం మాడకుండా. తర్వాత చింతపండు పులుసు పోసుకుందామండి. చూద్దామండి. అడగడుతుంది. చింతపండు పులుసు మనం మంచిగా నీట్గా 2 times కడిగి స్ట్రెయినర్తో వడపోసుకున్నామండి. పోసేద్దాం. ఎక్కువ పోసుకోవద్దండి వాటర్, మనం చింతపండు పులుసే పోసాం కొద్దిగా. చూద్దామండి. అయిపోయింది. మనం శనగపప్పు ఉడకపెట్టుకున్నాం కదండి, సౌండ్లు స్టార్ట్ అయింది. పక్కన ఇల్లు కడుతున్నారండి, నైట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి ఇట్లా వేసుకుని ఇట్లా నలుపుకొని, ఇది కస్తూరి మేతి అని ఉంటుందండి. వేస్తే చాలా బాగుంటుందండి. అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసి చూద్దామండి. టేస్ట్ చూడాలి కదండి.
చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి కొబ్బరి శనగపప్పు అండి. శనగపప్పు కొబ్బరి కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మా ఫేవరెట్ కర్రీ అండి ఇది. నేను చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్తే చాలా బాగుండేది. మా ఫ్రెండ్స్ మీనాక్షి కూడా, తనకు చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. వాళ్ళది అనంతపురం, కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మా ఊర్లో చదువుకునేవాళ్ళు. ఈ కర్రీ అంటే తనకు చాలా ఇష్టం అండి. నేను ఎక్కువ ఇదే చేపించి తీసుకెళ్ళేదాన్ని తను అడిగినప్పుడు. కొబ్బరి శనగపప్పు అండి. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా పంపించండి వీడియోస్. ఉంటానండి. బాయ్. ఇండియా తెలుగు రుచులు. థ్యాంక్ యూ.